బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన NB1.8 వేరియంట్ అయితే చాలా స్పీడ్ గా అమెరికాలో స్ప్రెడ్ అవుతుంది. అయితే గడిచిన 7 రోజుల్లో 350 కంటే ఎక్కువగా వృద్ధులు చనిపోయినట్టుగా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే వెళ్ళిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఈసారి 2 కొత్త వేరియంట్లతో జనాలను వణికిస్తోంది. రీసెంట్ గా కూడా ఏషియన్ కంట్రీస్ లో కూడా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్న కరోనా ఇప్పుడు అమెరికాలో కూడా పంజా విసురుతుంది. అమెరికాలో ఏకంగా గడిచిన వారం రోజుల్లో 350 మంది కరోనా బారిన పడి చనిపోయినట్లుగా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే కొత్తగా వచ్చిన వేరియంట్ NB1.8.1 ఇది చాలా స్పీడ్ గా, అది కూడా వృద్ధుల్లో ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళలోనే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్లు కూడా మనకు అందిస్తున్న సమాచారం. అయితే చైనాలో కూడా సేమ్ అదే వేరియంట్ NB1.8.1 అనే వేరియంట్ కూడా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ DC, వర్జీనియాలోను చైనా వేరియంట్ వైరస్ల ఉధృతి కూడా పెరిగింది. అయితే కొత్త వేరియంట్లలో ఎక్కువగా వైరల్ లోడ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఆ తీవ్రతలోనే ఎక్కువ మంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెయిన్ గా ఏదైతే సిటీస్ ఉంటాయో సిటీస్ లో ఎక్కువగా ఈ కరోనా విజృంభణ అనేది ఎక్కువగా సాగుతుంది. అయితే మార్చిలోనే ఎక్కువగా విదేశీ ప్రయాణికుల్లో కూడా గుర్తించారు. ఎవరైతే అమెరికాకి వెళ్ళిన వారు ఉంటారో బయట దేశాల నుంచి, వాళ్ళల్లో ఎక్కువగా ఈ కరోనా వచ్చినట్లు కూడా ఇప్పటికే గుర్తిస్తున్నారు. అయితే కరోనా రీ ఎంట్రీ కలకలం రేపుతోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటు భారత్తో పాటు అమెరికాలో COVID-19 కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా ధాటికి గత వారంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజెంట్ పరిస్థితి మునుపటి కంటే దారుణంగా లేనప్పటికీ కూడా, అంటే ఇంతకుముందు మనం చూసాము 2019లో స్టార్ట్ అయినప్పటి నుంచి 2021 వరకు కూడా 22 వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు కోవిడ్ కి సంబంధించి మనం చూసాము. కానీ ప్రజెంట్ అలాంటి రిస్క్ స్టేజ్ లో లేనప్పటికీ కూడా కరోనా పూర్తిగా పోలేదని ఖచ్చితంగా స్పష్టమైంది. గత కొన్ని వారాలుగా మన దేశంలో వివిధ ప్రాంతాల నుండి కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే COVID-19 మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తుందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. అటు కేరళలో కూడా 430కి పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలిపింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు కూడా నమోదవుతుండగా నోయిడాలో 9 కేసులు రికార్డ్ అయ్యాయి. గణాంకాలే కాదు, కరోనా మరణాలు కూడా మరోసారి భయాన్ని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు 7 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి కరోనా కారణమా లేదా అని మరేదైనా వ్యాధి కారణమా అనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాలను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆసుపత్రులు సిద్ధం చేసుకోవాలని కూడా ఆదేశించింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువగా మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా సూచించింది. అదేవిధంగా థాయిలాండ్ లో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఒక్క వారంలోనే 50,000కు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు అమెరికాలో కరోనా ఇప్పటికీ ప్రాణాలను బలిగొంటుంది. గత వారం దగ్గర 350 మంది అమెరికన్లు COVID-19 కారణంగా మరణించారని కూడా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. CDC అనే సంస్థ తెలిపింది. ఈ సంఖ్య మునుపటి కంటే తక్కువగా ఉంది, కానీ ఆందోళన కొనసాగుతోంది అంటూ కూడా అంటున్నారు. అయితే NB1.8.1 అనే కొత్త సబ్ వేరియంట్ అమెరికా, సింగపూర్, హాంకాంగ్లతో సహా ఏషియన్ కంట్రీస్ లో కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే శాస్త్రవేత్తల ప్రకారం ఈ విధమైన వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. అయినప్పటికీ దాని తీవ్రత గురించి పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అమెరికాలో కేవలం 23% పెద్దలు మాత్రమే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు. పిల్లల్లో ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. కేవలం 13% మాత్రమే టీకాలు 13% మాత్రమే వేయించుకున్నారు. టీకాలు వేయించుకోకపోవడం
కాలక్రమేణా రోగనిరోధక శక్తి బలహీనపడటం రెండు ఈ పెరుగుదలకు కారణమవుతుందని కూడా నిపుణులు అంటున్నారు. అయితే వృద్ధులు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల 65 ఏళ్లు పైబడిన వారు ప్రతి 6 నెలలకు లేదా 6 నెలలకు 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరో ప్రధాన కారణం ఏమిటంటే పరిస్థితి మరింత దిగజారే వరకు ప్రజలు చికిత్స తీసుకోకుండా ఉండడం కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అయితే ముఖ్యంగా మార్క్ అదేవిధంగా ఫైజర్ వంటి యాంటీవైరల్ మాత్రలు యుఎస్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల్లోపు తీసుకోవచ్చు. కానీ చాలా మంది వాటిని సరైన సమయంలో ఉపయోగించరు. సకాలంలో పరీక్షలు మందులతో తీవ్రమైన ఇన్ఫెక్షన్లను కూడా నివారించవచ్చని కూడా వైద్యులు అంటున్నారు. సో ప్రజెంట్ ప్రపంచ దేశాలను మరోసారి కోవిడ్ మహమ్మారి బెదిరిస్తోంది. ఇప్పటికే అమెరికాలో గత వారం రోజులుగా 350 మంది వరకు కూడా చనిపోయారు. ఇందులో ఎక్కువగా వృద్ధులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇటు ఏషియన్ కంట్రీస్లో కూడా థాయిలాండ్లో కూడా అదేవిధంగా హాంకాంగ్ చైనాలో కూడా కరోనా విజృంభిస్తుంది. భారత్లో కూడా కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు 400కు పైగా చేరాయి. అయితే మొత్తం మీద దేశవ్యాప్తంగా 1000కి పైగా కరోనా కేసెస్ ఉన్నాయి. అటు అమెరికాలో కూడా ఏదైతే వేరియంట్ ఎన్బి వేరియంట్ ఉందో అది కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికి వెంటనే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేట్ చేస్తున్న పక్షాన ఆ వైరస్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి ఎవరికైతే స్ప్రెడ్ అయిందో వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అక్కడ అధికారులతో పాటు నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ప్రజెంట్ ఒకవేళ మీరు క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించండి. ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్తో మీ చేతులను శుభ్రం చేసుకోండి, ఫ్రెష్ అప్ అవ్వండి. అదేవిధంగా మీకు ఏమైనా మైల్డ్ చిన్న లక్షణాలు కనిపించిన దగ్గు కావచ్చు, జలుబు, జ్వరం, ముక్కు కారడం, బాడీ పెయిన్స్ ఇలాంటి మైల్డ్ సిమ్టమ్స్ కనిపించినా దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దాని తర్వాత తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీ ఒక్కరికి వస్తే అది మీ వల్ల మీ చుట్టుపక్కల వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఈ భయానక ప్రాణాంతక వైరస్ని మనం ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి మనకు అవేర్నెస్ ఉంది కాబట్టి మనము లేట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కోవిడ్ని మరోసారి తరిమి కొట్టిన వాళ్ళం అవుతామని కూడా ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు.